ఇటీవల పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుక్కి సింగపూర్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరగటం వల్ల చిన్న చిన్న గాయాలయ్యాయి. దాని నుంచి ఆ అబ్బాయి సేఫ్‌గా బయటకొచ్చేసాడు. దాంతో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఆ అబ్బాయి యోగక్షేమాలు కనుక్కున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారి వరకు చిరంజీవి గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి స్వయంగా అక్కడికెళ్ళి ఆ అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి వెళ్ళటం జరిగింది. అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా అసలు పడదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఆ పిల్లోడి గురించి కనుక్కున్నారు. రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. అదేవిధంగా అల్లు అర్జున్ గారికి కూడా వాళ్ళ కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. యాక్చువల్‌గా ఈ ఇష్యూ జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి అక్కడ ఆ పిల్లోడితో కాసేపు గడిపి వెళ్ళటం జరిగింది. ఇదంతా ఎవడో పట్టించుకోడు. ఫ్యాన్స్ ఎవరో పట్టించుకోరు. ఎప్పుడూ వాళ్ళకి పనికిమాలిన చెత్త ఇష్యూలు తీసుకొచ్చి వాటిలో గొడవ పెట్టుకుంటది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు ఈ ఇష్యూ మీద. అల్లు అర్జున్ గారు ఈ యాక్సిడెంట్ మీద ఏమీ స్పందించలేదు. ఆ పిల్లోడి గురించి ఏం మాట్లాడలేదు. ట్వీట్ చేయలేదు. ఇది అది నానా రాద్ధాంతో ట్విట్టర్‌లోని వాటిలోని గొడవ పడుతూ ఉంటారు. అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఒక అభిమాని పేరు కూడా మార్చేసుకున్నాడు ఆయన. పుష్పరాజ్ అంట. వాళ్ళ తల్లిదండ్రులు రఘు అని ఏదో మంచి పేరు పెడితే పుష్పరాజ్ అని మార్చేసుకుంది. ఈ చిన్నపిల్లోడి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద బీభత్సమైన కామెంట్స్ చేయడం జరుగుతుంది ట్విట్టర్‌లో. ఇంక ఏ స్థాయిలో అంటే యాక్చువల్‌గా ఆ పిల్లోడు సేఫ్‌గా బయటకు వచ్చాడని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రబుద్ధుడు మాత్రం రిప్ అని పోస్ట్ పెట్టి ఆనందపడుతున్నాడు. యాక్చువల్‌గా అభిమానులు చాలామంది అభిమానులు మంచిగానే ఉంటారు. హీరోల బర్త్‌డేలు వచ్చినా, ఏదన్నా వాళ్ళకి సంబంధించిన సెలబ్రేషన్స్ వచ్చినా కొంతమంది రక్తదానాలు చేస్తారు. కొంతమంది పేద ప్రజలకి అన్నదానం చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఫ్యాన్స్‌లో. కానీ కొంతమంది ఇటువంటి చెత్త ఎదవల వల్ల, ఇటువంటి పిచ్చి అభిమానుల వల్ల వాళ్ళకున్నటువంటి పేరు పోతుంది. అభిమానులకు ఉన్నటువంటి పేరు. ఒక గుంపులో ఒక గొర్రె ఉంటది. ఇటువంటి గొర్రె. నేనేదో తోపుననిపించుకోవాలి అని చెప్పి ఇటువంటి పోస్టులు, కామెంట్లు పెడతా ఉంటారు. ఆల్రెడీ చాలా రోజుల నుంచి చూస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు, అనుచిత కామెంట్స్ పెడితే సోషల్ మీడియాలో చెప్పకూడదు తప్పదు అని చెప్పి ఏపీ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పేసింది. అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటుంది. అయినా కానీ బుద్ధి లేదే. మన కళ్ళ ముందు ఎవరికైనా చిన్నపిల్లలకి దెబ్బలు తగిలితే మనం వెంటనే రియాక్ట్ అవుతాం. వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి అనుకుంటాం. ఈవెన్ శత్రువు పిల్లలైనా త్వరగా కోలుకోవాలి, వాళ్ళు బాగుండాలి అని చెప్పి కోరుకుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా ఇష్యూ ఉందనుకో, ఈ పిల్లలు ఏం చేశారు? వాళ్ళ మీద కామెంట్స్ చేయటం ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కామెంట్స్ చేయటం ఏంటి? అయినా కానీ వాళ్ళిద్దరి మధ్యన ఏమీ లేదు. అల్లు అర్జున్ గారు వెళ్ళారు. ఆ పిల్లోడిని పరామర్శించొచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ గారు జైలుకెళ్ళినప్పుడు అందుకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అల్లు అర్జున్ గారికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అందరినీ అట్లా కొంతమంది పిచ్చి అభిమానులు ఉంటారు. వాళ్ళకి బుర్ర, బుద్ధి, జ్ఞానం ఏమీ ఉండవు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అవతలోడు ఏదైనా కామెంట్ చేస్తే మనం తెచ్చిపోతాం, ఇంకా రెచ్చిపోతాం. మనం ఎంత తోపు చూపిద్దాం అని చెప్పి చూసుకుంటాం. మీకు ఏదన్నా ఏ సినిమా మీదన్నా అభిమానం గాని, ఏ హీరో మీద గాని అభిమానం ఉంటే గనక అది సినిమా పరంగానే. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందనుకో, చెప్పండి మా హీరో ఇలా డాన్స్ చేశాడు. మా హీరో ఈ విధంగా డైలాగులు పలికాడు. అల్లు అర్జున్ గారు ఇది చేయలేదు. లేకపోతే అల్లు అర్జున్ గారి సినిమా ఏదైనా వచ్చిందనుకో, అల్లు అర్జున్ గారు ఈ విధంగా డాన్సులు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు. ఇంతే. ఇక్కడ వరకే కామెంట్స్. సినిమాల వరకే ఉండాలి. అది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వ్యక్తిగత జీవితాలని కించపరిచేటట్టు కామెంట్లు చేయటం, వాటి నుంచి ఆనందపడడం చాలా తప్పది. రేపొద్దున ఏమవుతదంటే బయట సోషల్‌గా ఏదన్నా జరిగినా ఆ విధంగానే రియాక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పారా? నిన్ను ఆ విధంగా పోస్ట్ చేయమని. లేకపోతే అల్లు అర్జున్ గారు వచ్చి చెప్పారా? నిన్ను ఆ విధంగా పవన్ కళ్యాణ్ మీద పోస్టులు, కామెంట్లు చేయమని చెప్పి ఆ చిన్న పిల్లోడి మీద. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎవరన్నా వచ్చి నిన్ను కాపాడతారా జైలుకెళ్తే? నీకు ఒళ్ళు కొవ్వెక్కి ఇటువంటి పనులు చేస్తే గనక అభిమానులు ఎవరైనా ఏ హీరో వచ్చి కాపాడ్డు. నువ్వు తప్పు చేసావు. వాళ్ళేం చెప్పలేదు. మా కోసం గుడ్డలు చింపేసుకోండి. మా కోసం ఇటువంటి కామెంట్లు చేయండి అని చెప్పి వాళ్ళేం చెప్పలేదు కదా! అభిమానులు అనేవాళ్ళు అభిమానం మాత్రమే చూపించాలి.
వాళ్ళకి మంచి చేకూరేటట్టు మనం చేసే పనులు ఉండాలి. వారి పేరు నిలబెట్టేటట్టు మన చేష్టలు ఉండాలి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్, పిచ్చి పిచ్చి రాతలు రాస్తే గనక ఇలాంటివి చెప్పకూడదు తినాల్సిన పరిస్థితి వస్తది.